నమస్తే. వెల్కమ్ టు గోపాల్స్ ఆస్ట్రాలజీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్. మొట్టమొదటిగా గురువుగారికి నమస్కారాలు. శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారు. ఆయన రచించిన 'సప్రమాణ జ్యోతిష్సారం' అనే గ్రంథం ఆధారంగా ఈ వీడియో చేయటం జరుగుతుంది. సో, దాంట్లో ప్రత్యేకంగా ఈసారి కుజస్తంభన. సో, దానికి ఓ ప్రత్యేకత ఉంది. శని 2 గ్రహాలని 30 సంవత్సరాల్లో ఒకసారి శని కుంభానికొస్తాడు. శని కుంభానికొచ్చినప్పుడు కుజుడు కర్కాటకానికొచ్చినప్పుడు కుజుడు 8వ చూపుతో శనిని తన 2 గృహాలని పట్టుకోవటం వలన శనిని శుభగ్రహంగా గురుపాలితుడికి పనిచేయిస్తూ ఉంటాడు. సో, అది ప్రత్యేకత. సో, గురుపాలితుడికి ఒక వరం లాంటిది, శని పాలితుడికి ఒక శాపం లాంటిది. సో, అయితే శని కుజుడు యొక్క 2 గృహాలని 30 నెలల పాటు చూస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు కుజుడు ఈ కొద్దిసేపట్లోనే మొత్తాన్ని తలకిందులు చేస్తాడు. శని కుంభంలోకి వచ్చినప్పుడు యుద్ధాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మనం చూస్తూనే ఉన్నాం గత 2 సంవత్సరాలుగా. సో, ఇక్కడ ఆ కుజుడు ఎప్పుడైతే కర్కాటకంలోకి వస్తాడో ఈ మొత్తం బలాబలాలన్నీ తారుమారవుతాయి. బళ్ళు ఓడలు అవ్వటం అనేది జరుగుతుంది. సో, ఇప్పటి వరకు శని పాలితులకు ఆధిక్యత ఉంది. ఇప్పుడు గురు పాలితులకు ఆధిక్యతని కుజుడు తీసుకొస్తూ ఉన్నాడు. సో, అందువల్ల ఇది ఒక ప్రత్యేకమైన కాంబినేషను. 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 1994లో కూడా పుట్టిన వాళ్ళు చూసుకోవచ్చు. వాళ్ళు కుజుడు కర్కాటకంలో ఉన్నప్పుడు శని కుంభంలో ఉండగా ఏం జరిగిందనేది 94 వాళ్ళకి ఈ మధ్య మ్యారేజ్ మేకింగ్స్ వీటిలో కూడా చూస్తూ ఉన్నాం. సో, ఇక్కడ దాని యొక్క అంటే ఎవరికి ఎటువంటి ఫలితం ఉంటుంది, ఏ లగ్నాల వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గురుపాలితులు ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు, ఇవన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది అక్టోబర్ మాస ఫలితాలతో పాటుగా. ఓకే. సో, లెట్ us స్టార్ట్. సో, ఇక్కడ చూసినట్లయితే మీకు గ్రహాల యొక్క మార్పులు, ముఖ్యంగా కర్కాటకంలో కుజుడు అక్టోబర్ 20. సో, 92 రోజుల పాటు ఆయన కుజస్తంభన, అంటే మిథునంలో కూడా కుజస్తంభన జరుగుతుంది. మళ్ళీ కుజుడు కర్కాటకానికి వస్తాడు, మళ్ళీ మిథునానికి వెళ్తాడు. సో, కుజుడు 45 రోజులుంటే మామూలు, అంతకంటే ఎక్కువ ఉంటే స్తంభన. సో, మిథునంలో స్తంభన ఉంటే కొంచెం ఇబ్బంది పెడతాడండి. ఎక్కడున్నా ఇబ్బంది పెడతాడు. మిథునంలో కొంచెం ఎక్కువ సేపు ఇబ్బంది పెడుతున్నాడని. సో, దానికి అంత ప్రత్యేకత లేదు. కానీ ఈసారి కర్కాటకంలో ఉన్న ప్రత్యేకత ఏంటి, ఇందాక చెప్పినట్టుగా శని 2 గృహాలను పట్టుకుంటున్నాడు కాబట్టి ఎప్పుడైనా కుజస్తంభన కర్కాటకంలో జరగటం అనేది కొంచెం ప్రత్యేకంగా శని కుంభంలో ఉన్నప్పుడు. అది. సో, అందువలన ఈసారి ప్రత్యేకంగా ఈ వీడియోలో మీకు అది హైలైట్ చేయడం జరుగుతుంది. ఇక బుధుడు తులలోకి మారటం, వృశ్చికంలోకి సూర్యుడు మారటం, ఇవన్నీ యాదృచ్ఛికంగా నెలవారీ గ్రహాలు ఇవి మారుతూనే ఉంటాయి. సో, కాబట్టి 3 నెలల పాటు ఆల్మోస్ట్ కుజుడు కర్కాటకంలో ఉండబోతున్నాడు. అక్టోబర్ 20 నుంచి జనవరి 21 వరకు. సో, ఈ 3 నెలల్లో జరగబోయేదేంటి, ప్రతి నెలలో కూడా మీకు దాని యొక్క అప్డేట్స్ ఇస్తా ఉంటాను. ఎట్లాగో బుధుడు, శుక్రుడు వీళ్ళు నెలవారీ గ్రహాలు మారుతూ ఉంటారు కాబట్టి సో, చిన్న మార్పులు జరుగుతాయి. బట్ ఓవరాల్ గా ఈ 3 నెలలు శని, కుజుడు, గురువు వీళ్ళు ముగ్గురు ఫిక్స్డ్ గా ఉంటారు కాబట్టి దాని గురించి ఓవరాల్ గా అవగాహన ఇస్తాను. సో, చిన్న మార్పులు ప్రతి మాస ఫలితాల్లోనూ మీరు చూడొచ్చు. ఓకే. సో, గురుపాలిత లగ్నాలు అంటే మీన, మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుర్ లగ్నాలకి వీరి 6గురికి కూడా ఇది చాలా గుడ్ న్యూస్. అయితే ప్రొవైడెడ్ మీకు కుజదశ అయిపోయి ఉండకూడదు. కుజదశ అయిపోయిందంటే వికెట్ పడిపోయింది. కుజదశ అయిపోతే మీకు కుజస్తంభన యొక్క మేలు రాదు గురుపాలితులకి. ఓకే. అలాగే శని పాలితులకు కూడా అంతే. కుజదశ అయిపోతే మీకు ఈ యొక్క కుజస్తంభన యొక్క కీడు అనేది మీకు ఉండదు. సో, కాబట్టి కుజదశ ఉందా, ఫస్ట్ ఏంటి గురుపాలితుల శని పాలితుల తెలుసుకోవాలి. గురుపాలితులకు మేలు చేస్తుంది కుజస్తంభన ఇక్కడ కర్కాటకంలో, శని పాలితులకు అది కీడు. కానీ ఎప్పుడు కుజుడి దశ ఉన్నట్లయితే, కుజదశ అయిపోయింది అనుకోండి, మేలు లేదు కీడు లేదు. అయితే మీరు పుట్టినప్పుడు కనుక కుజుడు అక్కడే ఉంటే 50% అయితే ఉంటుంది, పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ. సో, అది ఇంకో క్లాస్ ఉంది అక్కడ. గుర్తుపెట్టుకోవడం మీకు కష్టంగా ఉంటే ఒక చిన్న పని చేయండి. మీకు సింపుల్ గా మీ బర్త్ డేట్, టైం, ప్లేస్ చెప్తే మేము మీకు కామెంట్స్ లో రాసినట్లయితే మీకు కావాల్సిన మీకు ఇస్తాం. అంటే మీరు మీ లగ్నం ఏంటి, మీ దశ ఏంటి, దాని పరిస్థితి ఏంటి, ఏమైనా కొద్దిగా తెలుసుకుందాం కన్ఫ్యూజన్ గా ఉంటే మాత్రం మీరు ఆ పని చేయండి. సో, విల్ హెల్ప్ యూ కామెంట్స్ కి ఆన్సర్ చేసి. ఓకే. సో, అట్లీస్ట్ కొంతవరకు మీకు మేము ఆ విధంగా సహాయం చేయగలుగుతాం. ఓకే. సో, గురుపాలితుల శని పాలితులు తెలుసుకుంది, కుజదశ ఉందా లేదా తెలుసుకోవడం. మనకి జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటాడో ఇక్కడ కూడా అంతే ప్రభావం ఉంటుంది. సో, ఇప్పుడు మీన లగ్నం వారికి ఏలినాటి శని జరుగుతుంది. ఆ ఏలినాటి శనికి ఇది ఒక మంచి ఉపశమనం. మీకు కుజదశ కనుక కాకపోయినట్లయితే, అఫ్కోర్స్ మీకు శని దశ అయిపోతే ఏలినాటి శని ఉండదు, గుర్తుపెట్టుకోండి. శని పాలితులకి ఎట్లాగూ ఏలినాటి శని ఉండదు. సో, కాబట్టి ఈ 2 పాయింట్లు మీకు అయిపోయిన తర్వాత మీకు శని దశ ఉండి మీన లగ్నం అయ్యి ఏలినాటి శని జరుగుతుంటే, ఈ కుజుడి దశ కనుక కాకపోతే ఈ కుజుడు ఈ 3 నెలలు మాత్రం మీకు ఏలినాటి శని అనే ప్రభావం ఉండదు. అది చక్కగా మంచి వరంలాగా తీసుకోవచ్చు. సో, కాబట్టి ఇటువంటి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఈ కుజస్తంభనానికి కర్కాటక రాశిలో.
సో ఇక్కడ చూడండి, మేష వృశ్చికాలకు కొంచెం ముహూర్తాలు ఉన్నాయి, కర్కాటక మీనాలకు ఉన్నాయి, సింహధను లగ్నాలకు ఉన్నాయి, తులా లగ్నానికి ఉన్నాయి. చూడండి ఇక్కడ మనకి 7 లగ్నాలే కనిపిస్తూ ఉన్నాయి. మిగిలిన 5 లగ్నాల పరిస్థితి ఏంటి అంటే ఆ వృషభ, మిథున, కన్య, మకర, కుంభం. సో శని పాలితుల్లో తులా లగ్నం తప్ప మిగిలిన 5గురికి కూడా ఈ సమయంలో ఈ 3 నెలల్లో ఎక్కువ ముహూర్తాలు ఉండవు. అంటే ఎక్కువ ముహూర్తాలు అంటే శని బాగుంటేనే ముహూర్తాలు ఉంటాయి. శని ముఖ్యమైన గ్రహం. ఆ శనే బంధించబడి కుజుడి చేత శని పాలితులకే పాపగ్రహంగా వర్తిస్తుంది కాబట్టి సో ముహూర్తాలు అనేది ఈ 3 నెలల్లో అంత బాగోవు. సో కాబట్టి వీలైనంత వరకు మీరు మంచి కార్యాలు, శుభకార్యాలు ఈ అక్టోబర్ 20 లోపన్న చేసుకోవాలి, జనవరి 21 తర్వాతన్నా చేసుకోవాలి. ఒక తులా లగ్నం వాళ్ళకి ఎక్సెప్షన్, ఎందుకంటే చంద్రుడు ఉంటాడు కాబట్టి చంద్రుడు కొంత దిన ఫలితాలని సరిగ్గా పెట్టి కొన్ని ఉన్న రోజుల్లో మనకు కొంచెం ముహూర్తాలకి అవకాశం అనేది కల్పిస్తూ ఉన్నాడు. ఓకే, సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ మిగిలిన 5 లగ్నాల వారికి బలమైన ముహూర్తాలు ఉండవు. ఏదో ఇక మనం ఎంతో కొంత పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, కానీ అంత బలమైన ముహూర్తాలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో లెట్ us స్టార్ట్. మనకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఓవరాల్ గా ఫలితాలు చెప్పుకుని లగ్నాల వారిగా ఫలితాలు చెప్పుకుందాం. సో ప్రత్యేక కుజస్తంభన, అది కుజస్తంభన ఎక్కడున్నా కానీ కర్కాటకంలో జరగటం అనేది శని కుంభంలో ఉండగా ఇది ప్రత్యేకమైనది. చూసారా, కుజుడు 8వ చూపుతో శని యొక్క 2 గృహాలను కూడా పట్టుకుంటున్నాడు ఇక్కడ. అది దీని యొక్క ప్రత్యేకత. ఇది ఆల్మోస్ట్ 3 నెలలు ఉంటుంది. జనరల్ 45 రోజులు ఉండేవాడు, స్తంభన ఉండేసరికి 92 రోజులు ఉంటున్నాడు. అందువలన చాలా కీలకమైంది. ఇక ప్రతి నెలలోనూ మీకు ఆ నెలలో చిన్న చిన్న మార్పులే వస్తాయి. బట్ ఓవరాల్ గా గురువు, శని, కుజుడు ఫిక్స్డ్ గా ఉండటం వలన ఓవరాల్ గా ఫలితం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ నేను ప్రతి లగ్నానికి చెబుతూ ఉంటాను, దాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో సూర్యుడు, బుధుడు కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ 4వ చూపుతో కుజుడు సూర్యుడు, బుధుడిని పట్టుకున్నాడు. మీరు 1994లో పుట్టుంటే మీరు ఇవన్నీ చూడొచ్చు. ఇదే కాంబినేషన్ 30 సంవత్సరాల క్రితం ఇదే కాంబినేషన్ చూడొచ్చు. అప్పుడు కూడా మనకి శని కుంభంలో వచ్చినప్పుడు యుద్ధాలు జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ శని కుంభంలో వచ్చాడు, యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ ఈ కుజుడు ఆ శనిని చూడటం వల్ల ఈ 3 నెలల్లో మొత్తం గోల్మాల్ అనమాట. అంటే పరిస్థితులు తారుమారయ్యి బళ్ళు వాళ్ళగా ప్రత్యర్థులు వేరే వారిని, అంటే ఇప్పటి వరకు ఎవరికైతే పై చేయిందో తర్వాత వేరే వారికి పై చేయ వచ్చే అవకాశం, ఇట్లాంటివన్నీ కొన్ని ఆకస్మిక సంఘటనలు అయితే మీరు గమనించడానికి అవకాశం ఉంటుంది ఈ కుజస్తంభన టైంలో, ప్రత్యేక కుజస్తంభన టైంలో. ఓకే, సో అది ప్రత్యేకత. సో గురువు మనకి ఎప్పటికీ ఇంతకు ముందులాగానే వృషభంలోనే ఉన్నాడు. సో వృషభంలో గురువు ఉండి ఈ కుజస్తంభానికి గురువుకి ఏం ప్రత్యేకంగా సంబంధం లేదు. కాబట్టి అయితే ఓవరాల్ గా గురు పాలితులకి ఇది చాలా మంచిది. ఎందుకంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టేది గురు పాలితులను శని మాత్రమే. ఆ శనే ఈరోజు ఆయన మెడలో వంచి శుభగ్రహంగా మార్చి కుజుడు పనిచేయిస్తున్నాడు కాబట్టి పలు రకాలుగా మీకు ఉపశమనం, పలు రకాలుగా మేలు జరిగే అవకాశం ఉంది. మీకు కుజదశ కాకుండా ఉన్నట్లయితే. ఇక కుజుడు బలంగా ఉన్నట్లయితే ఇంకా సరే. ఇప్పుడు ఎవరైనా ఒక ప్రశ్న అడగొచ్చు, కుజుడు నీచలో ఉన్నాడు కదండి, అంత బలం ఉంటుందా దీనికి అని. సో కుజుడు నీచలో ఉంటే బలం తక్కువ ఉన్నా కానీ స్ట్రాటజిక్ పొజిషన్ అంటారు, అంటే చాలా కీలకమైన పొజిషన్ లో ఉన్నాడు. శని 2 గృహాలను పట్టుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ ఒక అంటే మంచి లొకేషన్ లో ఉన్నాడు. అంటే కర్కాటకం అనేది కుజుడికి నీచ స్థానం అయినప్పటికీ కూడా చాలా బలమైన పొజిషన్ లో ఉంటున్నాడు శనిని పట్టుకోవడానికి. సో కాబట్టి దాని గురించి ఏం వర్రీ అవ్వద్దు. కుజుడు నీచలో ఉన్నా కానీ ఈ శని 2 గృహాలని పట్టుకోవడం వలన తను కీలకమైన స్థానంలో ఉన్నాడని చెప్పాలి. ఓకే, సో కాబట్టి దాని గురించి ఏం వర్రీ అవ్వద్దు. సో లెట్ us స్టార్ట్. లగ్నాల వారీగా ఎటువంటి మేలు, ఎటువంటి కీడు, శని పాలితులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గురు పాలితులు ఈ సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది లగ్నం వారీగా మీకు చెబుతూ ఉంటాను. సో మీకు ముహూర్తాల గురించి చూడాలంటే మీకు కింద డిస్క్రిప్షన్ లో ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఏ లగ్నాల వారికి ఏ కార్యక్రమాలకి ఎటువంటి ముహూర్తాలని మీకు చాలా వరకు హెల్ప్ చేయడానికి ట్రై చేసాం. హైదరాబాద్ బేస్ చేసుకుని ఇచ్చాం టైమింగ్స్. హైదరాబాద్ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా ఉపయోగించుకోవచ్చు. మిగిలిన ప్లేసుల్లో ఉన్న వారికి ఆఖరి పేజీలో ఉంటుంది ఏ విధంగా మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అనేది. అటు ప్లస్ ఉంటే కలుపుకోండి, మైనస్ ఉంటే తీసేసుకోవచ్చు. అలాగే మీకు పరిహారాలు, సో శని పాలితులు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, గురు పాలితులు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, లగ్నం ప్రకారంగా మీ యొక్క పరిహారాలు ఏమేమి ఉన్నాయని కింద డిస్క్రిప్షన్ లో డాక్యుమెంట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ లో డాక్యుమెంట్ చూసుకుని మీరు దాంట్ని పరిహారాలు ఉపయోగించుకోవచ్చు. సింపుల్ హోమ్ రెమెడీస్ ఇంట్లోనే చేసుకోవచ్చు. సో మీ అంతటా మీరే చేసుకోవచ్చు. సో కాబట్టి అవి చూసి మేలు పొంది జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో లెట్ us స్టార్ట్ విత్ లగ్నం. సో ఒక్కొక్క లగ్నానికి మనం వరుసగా ఇప్పుడు చెప్పుకుందాం. సో ఇక మేష లగ్నం వారికి, సో మేష లగ్నం వారికి అక్టోబర్ 20 వరకు. సో ఫస్ట్ ఒక ఈ 20 రోజులు ఎలా ఉంటుందో చెప్పిన తర్వాత అప్పుడు మనం కుజస్తంభనానికి వెళ్దాం. సో ప్రతి లగ్నానికి అలాగే. సో దానికి చేయాల్సిన రెమెడీస్ అవి కూడా చివరిలో చెబుతాను.
సో మీకు ముహూర్తాలు ఎట్లయితే కింద డిస్క్రిప్షన్‌లో హోమ్ రెమెడీస్ ముహూర్తాలు ఉంటాయి. అక్కడ చూసుకుంటే సరిపోతుంది. సో మేష లగ్నం వారికి. మేష లగ్నం వారికి అక్టోబర్ 20 వరకు చూసినట్లయితే గురువు 2లో ఉంటున్నాడు కాబట్టి ఉద్యోగానికి మంచి అనుకూలత ఉంది. కుజుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. సో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు ముమ్మరం చేసుకోవచ్చు. ఇక మనకి ఈ ధనపరంగా అంటే ప్రత్యేకించి వ్యాపారస్తులకి కొంత మంచి అనుకూలత ఉంది. కొనుగోలుకి మంచి అనుకూలత ఉంది. అలాగే లోన్స్ తీసుకునే వాళ్ళకి, అలాగే మనకు రావాల్సిన డబ్బులు వసూలు చేసుకోవడానికి ఇవన్నీ కొంత బానే ఉన్నాయి. కాకపోతే కొంచెం భార్యాభర్తల మధ్య చికాకులుంటాయి. శుక్రుడు సప్తమంలో ఉంటున్నాడు. ఇక శని 11లో ఉంటున్నాడు. మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూనే ఉన్నాం. జాగ్రత్త షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వీటిలో కొద్దిగా ఇబ్బందులుంటాయి అని చెప్పేసి అవి కొనసాగుతూనే ఉంటాయి. ఇక కోర్టు కేసులు ఇట్లాంటివైతే మనం చూస్తే ఇవన్నిటికి కూడా కొంచెం ఏదైనా ఒడిదుడుకులు అన్నీ ఉన్నా గానీ ఈ కుజస్తంభన అనేది మీకు కొంత బాగా మేలు చేసే అవకాశం ఉంది. సో దానికెళ్దాం. సో మన కుజస్తంభన వల్ల ఏం జరుగుతుంది? నంబర్ 1 పాయింట్ మీకు ఏంటంటే కుజుడు 4లో ఉండటం వల్ల ఏదైనా స్థిరాస్తులు గాని, భూమి గాని కొనుగోలుకి అవకాశం ఉంటుంది. పంటలు బాగా పండే అవకాశం ఉంది. కరెక్ట్ కుజస్తంభన సమయంలోనే మీకు పంటలొచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ 21 నుంచి జనవరి 21 మధ్యలో. సో కాబట్టి ఈసారి పంటలు బాగా పండే అవకాశం ఉంది. నంబర్ 1. నంబర్ 2 వివాహానికి మంచి అనుకూలత ఉంటుంది. నంబర్ 3 మీకు ఎట్లయితే గురువు లోన్స్ అవన్నీ ఇస్తున్నాడో అలాగే మీకు మీ శత్రువుల్ని అధిగమించి ప్రత్యర్థులకి ధీటుగా మీరు నిలిచి అష్టమాన్ని ఇప్పుడు గురువు చూస్తున్నాడు. శని కూడా శుభగ్రహంగా చూస్తున్నాడు. దానివల్ల ఏమవుతుంటే మీకు కోర్టు కేసుల్లో గెలవడానికి మంచి అవకాశాలు ఉంటున్నాయి. ఇవి ఎస్పెషల్లీ వివాహానికి సంబంధించిన కోర్టు కేసులు, తగాదాల వీటిలో కూడా చాలా మంచిది. ఎందుకంటే శుక్రుడు మీకు సప్తమాధిపతి. ఆ సప్తమాధిపతి అయిన శుక్రుడిని శని శుభగ్రహంగా మారి చూస్తున్నాడు. అది ఇక్కడ ప్రత్యేకత. అందువల్ల ఏంటంటే మీకు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పనులన్నీ చేసుకోవచ్చు. అండ్ మనం వెళ్ళామంటే గెలుచుకొస్తాం. కోర్టు కేసుల్లో కావచ్చు, ఏ పనైనా. సో పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకోవడం, కోర్టు కేసుల్లో గెలవడం, అలాగే క్రీడాకారులు కూడా మంచి గెలుపు అనేది ఇక్కడ సూచన ఉంది. మంచి పథకాలు రావడం, అవార్డ్స్, రివార్డ్స్. ఎందుకంటే కుజుడు 10వ స్థానాన్ని చూస్తున్నాడు, 11ను కూడా చూస్తున్నాడు. సో కాబట్టి మీకు అంటే ఇక్కడ నవమాధిపతి అయిన గురువు 10ని చూడటం, అలాగే లగ్నాధిపతి 11ని చూడటం, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గాని. సో ఇట్లా కొంత మనకి అంటే మొత్తం చార్ట్ లో చూస్తే ఎప్పుడైతే శని శుభగ్రహంగా మారుతాడో 4 భావాలు తను చూసే 4 భావాలు కూడా మనకి శుభత్వం చెందుతాయి. అందువలన ఇక్కడ ప్రత్యేకత వచ్చిందనమాట. సో అందువలన శని ఇక్కడ మనకి శుక్రుడిని చూడటం ఇక్కడ ఈ నెలలో చూసినట్లయితే శుక్రుడిని చూడటం వల్ల వివాహంలో పరిస్థితులు ఇంప్రూవ్ అవుతాయి. లేదంటే వివాహం అవటానికి అవకాశం ఉంది. లేదంటే వివాహంలో కోర్టు కేసులు తగాదాలు ఉంటాయి, అవన్నీ సాల్వ్ అవడానికి ఫేవరబుల్ గా ఉండడానికి అవకాశం వస్తుంది. సో మంచి అంటే మల్టిపుల్ గా మీకు బెనిఫిట్స్ అయితే కలుగుతూ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఇక్కడ బుధుడు అస్తమించున్నాడు, శుక్రుడిని శని పట్టేశాడు, శుక్రుడి యొక్క 2 గృహాలు దొరికేసినాయి. అంటే ఆల్మోస్ట్ నెగిటివ్ అనేది నిల్ చేశాడు ఒక్క కుజుడు వచ్చేసి. సో కాబట్టి ఇక అంటే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ ఉత్సాహంగా చేసుకోవచ్చు. అంటే వీలైతే సంప్రదించి మంచి జ్యోతిష్యుని సంప్రదించి సలహాలు కూడా తీసుకోవచ్చు. ఈ 3 నెలలు అయితే మీకు తిరుగు లేకుండా ఉండడానికి అవకాశం ఉంది. అది శని శుభగ్రహంగా మారడానికి చిన్న విషయం కాదండి. అది పలు రకాల మేలుని మీకు తీసుకొచ్చి పెడుతుంది. ఏదైతే మనకి ఇప్పుడు దాకా కొంచెం శని వలన వ్యాపారస్తులకి ఏదైతే కొద్దిగా లాస్లు అట్లాంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ రికవర్ చేసుకోవచ్చు. ఓకే. సో అట్లా మళ్ళీ మీకు మంచి స్కోప్ అనేది కలుగుతూ ఉంది ఇక్కడ. సో ఆల్మోస్ట్ చూడండి 2వ భావం, 4వ భావం, 6వ భావం, 7వ భావం, 8వ భావం, 10వ భావం, 11వ భావం, 1వ భావం. సో ఆల్మోస్ట్ మీకు చాలా భావాలు ఒక 9వ భావం మిగిలిపోయింది, ఇటు 3వ భావం మిగిలిపోయింది, అలాగే 12, 6 రాహుకేతువుల వల్ల మిగిలిపోయినాయి. అంటే ఆల్మోస్ట్ ఈ 4 భావాలు తప్ప శని చూస్తున్న 1, 5, 8 ఆయన ఉన్న 11 ప్లస్ కుజుడు చూస్తున్న 7, 10 గురువు చూస్తున్న 6, 8, 10. సో మీకు ఆల్మోస్ట్ నెగిటివ్ తక్కువ ఉంది, పాజిటివ్ ఎక్కువ ఉంది. కాబట్టి ఉత్సాహంగా ఉండి ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటానని కోరుకుంటున్నాను. కుజ దశ మీకు మిగిలి ఉన్నట్లయితేనే ఇది సాధ్యమవుతుంది. ఓకే. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మీకు చిన్న రెమెడీస్ ఏమైనా చేసుకో. ఆల్మోస్ట్ మీకు అసలు రెమెడీస్ లేవు ఈసారి మేష లగ్నానికి. రాహుకేతువులకు ఉంటే అది చేసుకోవచ్చు, అంతకంటే వేరే ఏం పెద్ద లేదు. సో కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటారు ఆశిస్తున్న మంచి అవకాశం, సదవకాశాన్ని. సో ప్రతి నెల మీకు ఈ కుజస్తంభంలో చిన్న మార్పులు చేర్పులు వచ్చాయి, మీకు నెలవారీ చెబుతూ ఉంటాను. సో కాబట్టి దీన్ని మీరు తెలుసుకొని నలుగురు తెలియజేయండి. సో ఈ అవకాశాన్ని వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకుంటానికి అవకాశాన్ని కలిగించండి. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ద నెక్స్ట్ వీడియో. సో వృషభ లగ్నం వారికి ఈ కుజస్తంభన ఎలా ఉండబోతుంది? సో మనకి కుజుడు పాపి, శని అయిన శుభగ్రహాన్ని కూడా పాపిగా మారుస్తున్నారు. శని పాపిగా మారటం ఆషామాషి కాదు.
సో, కాబట్టి శని కుజుడు యొక్క 2 గృహాలను చూసి చాలా మేలు చేస్తున్నాడు ఇప్పటిదాకా. అయితే ఈ కుజుడు 45 రోజులు ఉండేవాడు కాస్త 92 రోజులు ఉంటున్నాడు ఇక్కడ. దాంతో కొంచెం మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు కొంచెం ఇబ్బంది ఎక్కువుంది. అయితే దానికి ఎటువంటి సూచనలు తీసుకోవాలో తెలియజేస్తాను. మనం భయపడాల్సిందేం లేదు. జాగ్రత్త పడాలి అంతే. ఓకే. సో, అక్టోబర్ 20 తర్వాత అది అక్టోబర్ 20 లోపు ఏం జరగబోతుందో చూద్దాం. సో, లగ్నంలో గురువు ఉండటం వలన గురువు పంచమాన్ని, సప్తమాన్ని, నవమాన్ని చూస్తున్నాడు కాబట్టి ప్రత్యేకంగా అంతర్గతంగా ఎక్కువ ఇబ్బందులొస్తాయి. అంటే కొంచెం మనం ఒక నిర్ణయం తీసుకోవటంలో తడబాటు పడటం, భార్యాభర్తల మధ్య కొంచెం వాగ్వివాదం గాని, చేతిలో డబ్బులు కొద్దిగా ఖర్చయిపోవటం గాని, బంగారం తాకట్టులోకి వెళ్ళటం గాని, ఇలాంటివి కొంచెం ఉంటాయి. అలాగే లగ్నంలో గురువు ఉన్నాడు కాబట్టి కొంచెం స్టామినా, ఇమ్యూనిటీ తగ్గే అవకాశం ఉంది. సో, ఎప్పుడైనా సరే లగ్నంలో గురువు ఉండటం అనేది కొంచెం గమనించి జాగ్రత్తగా వెళ్ళాలి. కాబట్టి గురువుకి కొంచెం రెమెడీ చేసుకోండి. కుజుడికి రెమెడీ చేసుకోండి. వీటిని మీకు కింద డిస్క్రిప్షన్‌లో హోమ్ రెమెడీస్ ఇవ్వడం జరిగింది. సింపుల్‌గా చేసుకోవచ్చు ఇంట్లో. ఓకే. సో, ఇప్పుడు మనకు కుజుడు 2లో ఉండి 5ని చూస్తున్నాడు. ఆల్రెడీ ఇంతకుముందు గురువు కూడా 5ని చూస్తున్నాడు. కాబట్టి ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ అలాగే పిల్లలతో డీల్ చేయడంలో కొంచెం ఎక్కువ చికాకులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే దగ్గరకొచ్చి ఇంటర్వ్యూలో మనం ఫెయిల్ అయిపోవటమో, తెలిసినయే తప్పులు రాయటమో విద్యార్థులు. సో, కాబట్టి ఆ విధంగా కొన్ని మార్కులు కోల్పోవటం. ఇలాంటియన్నీ ఈ గురువు, కుజుడు ఇద్దరు ఒకళ్ళు కూడా కాదు. ప్లస్ కుజుడు 2లో ఉండటం వల్ల ఊరినే చికాకు, కోపాలు, తాపాలు. మనం ఒక మాట అంటే 2 మాటలు పడాల్సొస్తుంది. మొదలు పెడతాం పని కానీ చివరికి అది తుస్సుమనిపిస్తాం. అంటే కొద్దిసేపు అవ్వంగానే అది ఆ ఉత్సాహం పోతుందనమాట. ఈ విధంగా కుజుడు 2లో ఉండి పలు రకాలుగా కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అయితే అక్టోబర్ 20తో ఆయన పని అయిపోతుంది. కుజదశ అయిపోతే మనకు వర్రీ లేదు. కుజదశ ఉన్నట్లయితే రెమెడీ చేసుకుంటే మంచిది. ఓకే. సో, ఉద్యోగ స్థానంలో శని ఉన్నాడండి. ఇప్పుడే జాగ్రత్త పడండి. అక్టోబర్ 20 తర్వాత మనకు 3 నెలల పాటు శని అందుబాటులో ఉండట్లేదు. శని అందుబాటులో ఉండకపోవడమే కాదు, శని చూసే చూపుల్లో కూడా అందుబాటులో ఉండడు. కాబట్టి శని 10లో ఉండి 12ని చూస్తున్నాడు, 4ని చూస్తున్నాడు, 7ని చూస్తున్నాడు. సో, వివాహ ప్రయత్నాలు, ఇటు స్థిరాస్తులు, రిజిస్ట్రేషన్స్ ఏమన్నా ఉన్నా, కొనుగోలు ఏమన్నా ఉన్నా గాని, అలాగే కొంచెం ఏదైనా కొనాలన్నా గాని ఇప్పుడే అన్నీ మంచిది. తర్వాత ఆ శని అదే స్థానాలని నెగెటివ్ చేయబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ చేసే శని నెగెటివ్‌గా మారి ఆ భావాలన్నిటిలో ఇబ్బంది పెట్టబోతున్నాడు కాబట్టి సో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరే, ఏం జాగ్రత్తలు తీసుకుందాం చూద్దాం. సో, ఇక్కడ మనకి గురువు లగ్నంలోనే ఉండటమే కాకుండా కుజుడు, శని 2 గృహాలను అక్టోబర్ 20 తర్వాత చూస్తూ ఉన్నాడు. ఆ శని పాపగ్రహంగా మారి శుక్రుడిని చూస్తున్నాడు. సప్తమంలో ఉన్న శుక్రుడిని. బుధుడిని చూస్తున్నాడు. సూర్యుడిని చూస్తున్నాడు. సో, ఆల్మోస్ట్ మనం అంటే లైఫ్ అంతా ఫినిష్ అయిపోతుంది. ఈ కుజ గురువులనేవాళ్ళు. గురువేమో ఆల్మోస్ట్ కోణాలన్నీ 1, 5, 9ని కొట్టేస్తే కుజుడేమో 3, 6, 10ని కొట్టేసి మళ్ళీ శని మిగిలిన వాటిని కొట్టేస్తున్నాడు. 4, 7, 12 కొట్టేస్తే ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఆల్మోస్ట్ 9 భావాలు మన చేతిలో నుంచి బయటికెళ్ళిపోయినాయి. భావాలు మన చేతిలో ఉండట్లే. కేవలం 2వ స్థానం, 8వ స్థానం, 5వ స్థానం, 11వ స్థానం 4 స్థానాలు మాత్రమే మిగిలి ఉన్నాయండి. వీళ్ళ చూడని చూపులు అయ్యే ఉన్నాయి. సో, కాబట్టి రెమెడీస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అది. అయితే మీకు గురుదశ అయిపోయింది, కుజదశ అయిపోయిందంటే వర్రీ లేదు. అది. సో, అవి అవ్వటం కొద్దిగా టైం పడుతుంది. సో, కొంచెం ఏజ్ ఉంటే మీకు అయిపోయి ఉంటది. లేదంటే కనీసం గురువు పోయినా, కుజుడు పోయినా అట్‌లీస్ట్ కొంతన్నా ఉపశమనం. కుజుడు పోతే ఇక ప్రస్తుతం కుజస్తంభన గురించి మనకు వర్రీ ఉండదు. ఓకే. సో, కాబట్టి కుజుడు మనకు 3లో ఉండి ఉత్సాహాన్ని నీరు కారుస్తున్నాడు. చేతిలో డబ్బులు ఖర్చు చేస్తున్నాడు. ఉద్యోగంలో చికాకులు, లేదంటే ఉద్యోగం పోవటం గాని, అనవసరమైన బదిలీలు గాని, ఏదో ఒక స్ట్రెస్ గాని కలిగిస్తాడు ఈ కుజుడు. ఇక కుజుడు 6ని చూడటం వల్ల డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళెవరు? మనకి చికాకు. మనం చేయని వాటికి కూడా ఏదో రూమర్సు, ఏదో అపవాదులొచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో, కాబట్టి ఆరోగ్యం కడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజుడు 6ని చూస్తే ఏంటంటే హీట్. అంటే ఏదన్నా వేడి పదార్థాలు తీసుకోవటం వలన గాని, ఎక్సెసివ్ హీట్ వలన గాని కొంత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులొచ్చే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలైతే తీసుకోవాల్సి ఉంటుంది. రెమెడీస్ చేసుకోండి. సేఫ్‌గా ఉండండి. ఇదే సూత్రం ఈసారి. సో, కాబట్టి అవన్నీ గమనించి జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో, మిథున లగ్నం వారికి కుజస్తంభన యొక్క ప్రత్యేకత అక్టోబర్ 20 నుంచి జనవరి 21 3 నెలలు. సో, అక్టోబర్ 20 లోపు ఏం జరుగుతుంది? కుజుడు ఆల్రెడీ లగ్నంలో ఉన్నాడు. సో, వివాహానికి కొంత ఇబ్బంది పెడుతున్నాడు. రావాల్సిన డబ్బులు రావట్లేదు. కొంచెం పనులన్నీ కూడా స్లో అయిపోతున్నాయి. డిలేస్ అవుతూ ఉన్నాయి. అలాగే కొంచెం స్థిరాస్తుల్లోనూ గృహ సమస్యలు ఇలాంటియన్నీ. ఎందుకంటే 4వ స్థానాన్ని గురువు, కుజుడు చూస్తున్నాడు. అష్టమాన్ని కూడా గురువు, కుజుడు చూస్తున్నాడు. వాళ్ళిద్దరూ 2 భావాలను బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఎస్పెషల్లీ కోర్టు కేసుల్లో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అయితే శుక్రుడు 5లో ఉండి కొంచెం పిల్లలకు గాని, కొంచెం ఇంటర్వ్యూస్‌కి గాని, విదేశీ ప్రయత్నాలు కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంది. శని 11ని చూస్తున్నాడు కాబట్టి కొంత లాభస్థానం బాగుంది కాబట్టి వ్యాపారస్తులకు గాని, ఇటు
అంటే కొనుగోలు, అమ్మకాలు వీటన్నిటికి కూడా బావుంటుంది. అలాగే కొంచెం సేవింగ్స్‌కి బావుంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళకి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. అంతవరకు కొంచెం మనకు పాజిటివ్ ఉంది. కొంచెం ఉత్సాహంగా సేవింగ్స్, ఫైనాన్షియల్‌గా బావుందక్కడ సిట్యుయేషన్. సో, కొంచెం ఈ మానసికంగా, శారీరకంగా కొంత స్ట్రెస్సు, టెన్షను, కోర్టు కేసుల్లో ఇబ్బందులు, ఫైనాన్షియల్‌గా కొంచెం రావాల్సినయి రాకపోవటం, ఇలాంటి కొంచెం సమస్యలు, స్థిరాస్తుల్లోనూ గృహ సమస్యలు. ఇది ఓవరాల్‌గా. సో, ఆ గురువు, కుజుడికి రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. దశ అయిపోతే మనకు అవసరం లేదు. అది అక్టోబర్ 20 లోపు. ఇక అక్టోబర్ 20 తర్వాత చూద్దాం. సో, ఇక్కడేంటంటే కుజుడు, శని 2 గ్రహాలను పట్టుకున్నాడు. దాంతో 8 భావాలు మనకు మైనస్ అవుతున్నాయి. గురువు, కుజుడు, శని వాళ్ళ చూపులు. మొత్తం వాళ్ళు 3 ప్లేసుల్లో ఉన్నారు. వాళ్ళు 2 ప్లేసులు ఎక్స్‌ట్రా చూస్తారు. సో, అక్కడ 3 రోళ్ళు 6, 3 9 ప్లేసులు. ఒకటి కామన్‌గా ఉంది. అదేంటంటే అష్టమ స్థానాన్ని కామన్‌గా గురువు, కుజుడు చూస్తున్నారు. దాంతో శుక్రుడు గూడా నెగెటివ్ అయిపోయాడు. బుధుడు ఆల్రెడీ అస్తమించున్నాడు. శుభగ్రహాల యొక్క పరిస్థితి ఏమీ లేదు. కేవలం రాహువు ఒక్కడే మిగిలాడు. సో, కాబట్టి ఇంత జాగ్రత్తగా చెప్పాల్సొస్తుంది ఏంటంటే శని ఒక్కడే పాపగ్రహంగా మారటం గాదు. కుజుడు, శని 2 గ్రహాలను చూడటం వల్ల ఆయన పాపగ్రహంగా మారి, ఆయన చూసే చూపులు పాపగ్రహంగా అంటే నెగెటివ్ ఫలితాలు ప్లస్ ఆయనెళ్లి శుక్రుడి మీద పడి, ఆ శుక్రుడిని గూడా చెడగొట్టి శుక్రుడు యొక్క 2 గ్రహాలు పోయి మనకసలు ఎట్లా ఉందంటే మొత్తం మనం ఒక సైకిల్ తన్నితే అన్ని సైకిళ్ళు ఎలా పడిపోతాయి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. సో, అట్లా మొత్తం గ్రహాలు మొత్తం ఇక్కడ పోయినాయి. శని శుక్రుడి మీద పడ్డాడు. బుధుడు ఆల్రెడీ అస్తమించాడు. సో, దాంతో మొత్తం పరిస్థితి గోల్‌మాల్ గందరగోళంగా ఉంది. సో, కుజదశ అయిపోతే మీరు అదృష్టవంతులు. కాకపోతే ఆయనకి రెమెడీ కంపల్సరీగా చేసుకోవాలి. చేసుకుంటే కనీసం శని బతికి కొద్దిగానా మేలు చేస్తాడు. ఓకే. సో, కాబట్టి మీకు కింద హోమ్ రెమెడీస్ ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్‌లో. వాటిని పాటించండి. లేదంటే మీకేదన్నా కామెంట్స్‌లో రాస్తే మీకు కొంత హెల్ప్ చేస్తాం మీ జాతకాన్ని బట్టి. ఓకే. సో, కుజుడు ఎక్కడున్నాడండి? 2లో ఉన్నాడు. సో, అంటే ఫైనాన్షియల్‌గా ప్లస్ అష్టమాన్ని చూస్తున్నాడు. పనులన్నీ డిలే అవుతున్నాయి. కోర్టు కేసుల్లో ఇబ్బందులవుతున్నాయి. అలాగే కుజుడు పంచమాన్ని చూస్తున్నాడు. ఇంతకుముందేంటి పంచమం బావుంది. ఇప్పుడు పంచమం పోయింది. దాంతో ఏంటంటే కొంచెం ఇంటర్వ్యూస్‌కి గాని, వీటికి గాని ఇబ్బందులు, విద్యార్థులతో ఇబ్బందులు, అలాగే పిల్లలు కొద్దిగా మాట వినకపోవటం. అలాగే కుజుడు ఏం చేస్తున్నాడు? 9ని చూస్తున్నాడు. అప్పటి వరకు ఏదైతే సేవ్ చేసుకున్నావో అయన్నీ ఫటాఫట్ ఏదో ఒకటి ఖర్చొచ్చేస్తుంది. సో, ఈ విధంగా మనకి ఆల్‌మోస్ట్ 9 భావాలు యాక్చువల్‌గా 9 భావాల మీద వీళ్ళ నెగెటివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో, కాబట్టి మీరు ఏం చేస్తారంటే గురువుకి, కుజుడికి దశ కాకపోతే రెమెడీ చేసి శనిని బతికించుకుంటే మనకు కొంత మేలు జరగడానికి అవకాశం ఉంది. దానివల్ల శుక్రుడు బతుకుతాడు, శని బతుకుతాడు, కొంచెం మేలు జరుగుతుంది. ఓకే. సో, కాబట్టి చెప్పడానికి ఎక్కువ లేదండి. అన్నీ మనం ఏది చేసినా గాని అన్నీ నెగెటివ్ వచ్చేస్తున్నాయి. ఈ ఈ పాపగ్రహాలు గనక మనకి ఉన్నట్లయితే. సో, పాపగ్రహ దశలయిపోతే కొంతవరకు సేఫ్. అయితే ఏంటంటే ఒక సప్తమం బావుంది వివాహానికి. ఉద్యోగ స్థానం బావుంది. ఉద్యోగ స్థానంలో రాహు ఉన్నాడు. అయితే మీకు రాహు దశ అయిపోయిన కేతు ఉంటే అది కూడా నెగెటివ్ అయిపోతుంది. సో, రాహు దశ అయిపోతే ఇక మొత్తం ఆల్‌మోస్ట్ మనకి 10 భావాలు పోయినట్టు. సో, కాబట్టి నెగెటివ్ అనుకోవద్దు. కానీ జాగ్రత్త తీసుకొని, కుజుడికి రెమెడీ చేసుకొని, కుజుడిని క్షమాపణ అడిగినట్లయితే మనకి శని బతుకుతాడు. శని వలన శుక్రుడు బతుకుతాడు. మనకు కొంత లైఫ్ ఉంటుంది. అప్పుడంటే కొంచెం ఫైనాన్షియల్‌గా బావుంటుంది. వ్యాపారస్తులకు బావుంటుంది. కొద్దిగా లాభాలనేవి మిగులుతాయి. సో, ఇట్లా కనీసం కొంతలో కొంత సేవ్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, కాబట్టి ఇక్కడ రెమెడీస్‌కి అంత ఇంపార్టెన్స్ ఉంది. సో, మీరు ఏది చేయాలన్నా గాని కుజదశ కాకపోతే రెమెడీస్ చేసి ముందుకెళ్ళటం అనేది ముఖ్యం ఈ 3 నెలలకి. సో, అంతకంటే ఎక్కువ మనం మాట్లాడటానికి ఎక్కువ లేదు. సో, ఏ డిపార్ట్‌మెంట్‌కెళ్ళినా వాళ్ళ ప్రభావం ఉంటుందనమాట. అది. సో, కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకొని రెమెడీస్ చేసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, కర్కాటక లగ్నం వారికి అక్టోబర్ 20 వరకు ఎలా ఉండబోతుందో చూద్దాం. తర్వాత మన కుజస్తంభన. సో, అక్టోబర్ 20 వరకు మనకు కనీసం ఇక్కడ చూసినట్లయితే గురువు, కుజుడు. సో, వాళ్ళు అంటే ఒక మంచి నవమాధిపతి అయిన గురువు 11లో ఉన్నాడు. ఆకస్మిక ధనలాభానికి మంచి అవకాశం ఇస్తున్నాడు. వ్యాపారస్తులకు కుజుడొచ్చి సపోర్ట్ చేస్తున్నాడు. మనకు రావాల్సిన పెండింగ్ ధనం గాని, లోన్‌లు గాని ఇలాంటివి వసూలు చేసుకోవడం లేదంటే కొత్త లోన్‌లు పుట్టడం గాని మనకు మంచి అవకాశం ఉంది. అలాగే వివాహ ప్రయత్నాలు చక్కగా మంచి ఫలితాలైతే ఇస్తూ ఉన్నాయి. అయితే శని అష్టమంలో ఉండి ఎప్పటినుంచో మనకి ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఆయన పీడ వదిలే సమయం వచ్చింది. సో, ఇక జాగ్రత్తగా ఉండండి. శుక్రుడు 4లో ఉంటాడు అక్టోబర్ 20 వరకు. వాహనాలు ప్రమాదాలు. సో, ఈజీగా వాహనాలు యాక్సిడెంట్లు అవ్వటం గాని ఇవి జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోండి. ఎదుటి వాళ్ళు తప్పు చేస్తారని మనమే కాలిక్యులేట్ చేసుకొని మనం వెళ్ళాలి. అది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. ఎప్పుడైనా వాహన ప్రమాదాలంటే మనం అనుకుంటాం మనం బాగానే వెళ్తున్నాం. ఎదురోళ్ళు వచ్చి గుద్దొచ్చు కదా! సో, కాబట్టి ఆ జాగ్రత్త అయితే కొంచెం తీసుకోవాలి. ఇక విదేశీ ప్రయత్నాలకి వాటికన్నిటికి కూడా గురువు పంచమాన్ని చూస్తున్నాడు.
శని వలన ఇబ్బంది ఉంది అక్టోబర్ 20 తర్వాత అయితే మనకి అది కూడా ఇంకా ఫేవరబుల్ గా ఉంటుంది. చూద్దాం చూడండి అక్టోబర్ 20 నుంచి కుజస్తంభన ఇది చాలా మీకు మేలు చేస్తుంది. కుజ దశ కాకపోతే ఇది మీకు వరమనే భావించండి. కుజుడు శని 2 గ్రహాలను పట్టుకుని శనిని శుభగ్రహంగా మార్చి శని చూసే చూపులను కూడా శుభగ్రహంగా మారుస్తున్నాడు. సో దానివల్ల ఏమవుతుంది చూడండి మీకు ఆల్మోస్ట్ 9 భావాలు నెంబర్ 1, 3, 4, 5, 7, 8, 10, 11 సో ఒక 6, 9, 12 కాకుండా మిగిలిన 9 భావాలు పాజిటివ్ గా ప్రభావితం చేస్తున్నాయి. ఇవి మీకు రాహుదశ అయిపోతే ఇక 9 కూడా వచ్చేసినట్టే, ఆల్మోస్ట్ 10 భావాలు వచ్చేసినట్టే. సో చూడండి ఎంత అంటే మీకు మంచి అంటే గోల్డెన్ ఆపర్చునిటీ. కుజదశ ఉన్నట్లయితే మాత్రం ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట. సో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు? వివాహం చేయాలండి. వివాహము కోర్టు కేసుల్లో మనకి తీర్పు మంచి పాజిటివ్ గా వస్తుంది. విదేశీ ప్రయత్నాలు, ఇంటర్వ్యూలు కానీ, జాబులకు ట్రై చేసినా కానీ, స్థిరాస్తులు, రిజిస్ట్రేషన్స్, కొనుగోలు ఒకటి కాదండి మనకు అంటే ఆల్మోస్ట్ 10 భావాలు మన చేతిలో 9, 10 భావాలు మన చేతిలో పాజిటివ్గా ఉంటే ఇంకేం చేస్తాం చెప్పండి. ఎంత ఉత్సాహంగా ఉండి ఏ పనులు పెండింగ్ వర్క్స్ అన్ని కవర్ చేసుకోవచ్చు. ఇక అంటే మనకి అడ్డం చెప్పేవాళ్ళు లేరు. శనే మనకి మెయిన్ అడ్డంగా ఉండేది. ఆ శనే శుభగ్రహంగా మారి అదే మనకి ఇంకా మేలు చేసి ఆ శని వచ్చి శుక్రుడి మీద పడి ఆ శుక్రుడిని కూడా శుభగ్రహంగా మార్చి సో ఇక్కడ మీకు ఆల్మోస్ట్ నెగిటివ్ గ్రహాలు లేవండి. ఒక్క రాహు తప్ప మీకు నెగిటివ్ గ్రహాలు లేవు ఈ రోజున. ఎస్పెషల్లీ ఈ మంత్ లో. వచ్చే నెలలో కొంచెం అటు ఇటు చిన్న చిన్న తారుమార్లు వస్తాయి. వచ్చే నెలలో మీకు కొన్ని నేను చెబుతాను ఏం చేయాలనేది. సో కొంచెం నెలకి మారుతాయి. 92 రోజుల్లో కొంచెం నెలవారీగా కొంచెం చిన్న చిన్న మార్పులు వస్తాయి. ప్రతి నెల మీకు చెబుతూ ఉంటాను. బట్ ఈ ఓవరాల్ గా 92 డేస్ అయితే మీకు గోల్డెన్ పీరియడ్. అది ఇంకా బాగా హనుమంతుడు పూజ చేసుకుంటే ఈ ఫలితాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా ఈ సదవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో ఈ విధంగా మీరు ఏది పట్టింది బంగారం అనమాట. అందువలన ఉత్సాహం ఇటు మీకు ఏది వివాహంలో లోటు ఉందా, లేదంటే ఉద్యోగంలో లోటు ఉందా, లేదంటే మీకు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ లో కావాలా, ఎక్కడ చూసినా ఇది మంచి అవకాశం. సో కాబట్టి జస్ట్ ఓవరాల్ గా మీకు బ్రహ్మాండమైన అవకాశం అనే చెబుతున్నాను. దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నాను. సో కొంచెం విష్ణువుని పూజించుకోండి, హనుమంతుడిని పూజించుకోండి, శుభగ్రహాలు బలపరచుకోండి, చక్కగా ముందుకెళ్ళండి. సో అందుకని ఒక్క మాటలో అది విష్ యూ ఆల్ ద బెస్ట్ రియల్లీ ఇన్ ఎ ట్రూ సెన్స్. సో థ్యాంక్ యూ. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సింహలగ్నం వారికి సో అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది? సో మొట్టమొదట్లో మనకి సప్తమంలో శని ఉన్నాడు, కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఎప్పటి నుంచో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఉద్యోగ స్థానంలో గురువు ఉన్నాడు, అలాగే కొంచెం లాభస్థానంలో కుజుడుండి వ్యాపారస్తులు కొద్దిగా మంచి అనుకూలత కలిగిస్తూ ఉన్నాడు. మీ వాక్కు బాగా ఫలించి కొంచెం విశ్వాసపాత్రులుగా ఎదిగి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లే కొంచెం పాజిటివ్ అనేవి బాగానే ఉన్నాయి. సో అయితే ఏంటంటే కొంచెం స్థిరాస్తుల్లో కొంచెం ఇబ్బందులు, కొంచెం సేవింగ్స్ లో ఇబ్బందులు, వివాహంలో ఇబ్బందులు శని వలన జరుగుతున్నాయి. ఇది అక్టోబర్ 20 వరకు మనం ఇంతకుముందు చూసిన సిమిలర్ ఫలితాలు. అయితే ఇప్పుడు అక్టోబర్ 20 తర్వాత మొత్తం బళ్ళు అయిపోతున్నాయి. కుజుడు శని 2 గ్రహాలను పట్టుకుని శని శుభగ్రహంగా మార్చి శని చూసే చూపులు కూడా శుభగ్రహాలు మారి ఆ శని వచ్చి శుక్రుడి మీద పడి శుక్రుడిని కూడా శుభగ్రహంగా మార్చి ఇక మనకి అంటే తిరుగు లేకుండా చేస్తున్నాడు. చూడండి మొత్తం ఉన్న భావాల్లో మీకు 1వ భావం, 2వ భావం, 3వ భావం, 4వ భావం, 6వ భావం, 7వ భావం, 9వ భావం, 10వ భావం, 12వ భావం ఆల్మోస్ట్ మీకు 9 నుంచి 10 భావాలు శుభత్వం చెందుతున్నాయి. అంటే 12 భావాల్లో మీకు ఆల్మోస్ట్ 9 భావాలు అయితే స్ట్రైట్ గా శుభత్వం చెందుతున్నాయి. సో ఇంతకంటే ఇంకేం పాజిటివ్ కావాలండి? సో చాలా మంచి సమయం, సదవకాశం. కుజదశ కాకుండా ఉంటే మాత్రం యు ఆర్ లక్కీ. సో ఇది చక్కగా ఉపయోగించుకోండి. వివాహం కాకపోతే వివాహం, ఉద్యోగం కావాలంటే ఉద్యోగం, స్థిరాస్తులు కావాలంటే స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయాలంటే వాహనాలు కొనుగోలు చేయొచ్చు, స్థిరాస్తులు కొనుగోలు చేసుకోవచ్చు. మీకు లోన్ కావాలంటే లోన్ పుడుతుంది. మన శత్రువులను అధిగమించగలుగుతాం. కోర్టు కేసుల్లో కూడా పాజిటివ్ ఉండే అవకాశం ఉంది. కేతు అష్టమాన్ని చూస్తున్నాడు. సో కొంతవరకు అంటే పట్టింది బంగారం అండి. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. సో కాబట్టి దీన్ని చక్కగా విష్ణువుని పూజించుకోండి, హనుమంతుని పూజించుకోండి, శుభగ్రహాలను బలపరచుకోండి. సో ఈ విధంగా ముందుకెళ్ళి మంచి అవకాశం ఇది. అందుకని 1, 2 అని చెప్పట్లే, అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది, దూసుకెళ్ళిపోవచ్చు. సో కాబట్టి దీన్ని చక్కగా వినియోగించుకోండి. మీరు కొనుగోళ్ళు అనొచ్చు, ఉద్యోగం అనొచ్చు, లాభాలు అనొచ్చు. అఫ్కోర్స్ లాభస్థానం ఖాళీగా ఉంది. దాన్ని అంత ప్రత్యేకమైన లాభాలని ఇక్కడ ఏం చెప్పట్లేదు కానీ అదొక్క పాయింట్ మనకి స్పెషల్ కాదు కానీ బట్ మామూలుగా సాధారణంగా సంపాదనకి, సేవింగ్స్ కి, వివాహానికి ఎటు చూసినా మంచి ఉత్సాహకరమైన సమయం, ప్రోత్సాహకర సమయం. సో దీన్ని చక్కగా వినియోగించుకుంటారని భావిస్తున్నాను. ఓకే, సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ ఎ ట్రూ సెన్స్. థ్యాంక్ యూ. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.
సో కన్యా లగ్నం వారికి అక్టోబర్ 20 వరకు ఎలా ఉంటుంది? సో మనకి అక్టోబర్ 20 తర్వాత కుజస్తంభన వలన ఇబ్బందులు రాబోతున్నాయి కాబట్టి ఏదైనా ఉంటే దీపం ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు. సో కాబట్టి 20వ తారీఖు లోపే ఏదైనా కోర్టు కేసులు, అలాగే లాయర్స్, డాక్టర్స్ ఇవన్నీ పాజిటివ్ ఎప్పటి నుంచి చెబుతున్నాను శని వలన. అయితే గురువు 9లో ఉన్నాడు, కుజుడు 10లో ఉన్నాడు. సో వాళ్ళు కొంచెం ఉద్యోగానికి ఇబ్బంది పెడుతున్నారు. సో కొంచెం స్థిరాస్తుల్లో గాని ఇట్లాంటి దగ్గర, అలాగే కొంచెం పిల్లలు కొద్దిగా మొండిగా ఉండటం, కొంచెం ఇబ్బందులు పెట్టడం. ఎందుకంటే కోణంలో గురువు వచ్చాడు. సో కాబట్టి 9లో ఉండి 5ని చూస్తాడు, లగ్నాన్ని చూస్తాడు కాబట్టి కొంచెం ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. డెసిషన్ మేకింగ్‌లో కూడా కొంచెం ఇబ్బందులు, ముందుకి వెనక్కి డోల్ డ్రమ్స్ ఉంటాయి కొంత. సో చేతిలో డబ్బులు కూడా ఖర్చయిపోతూ ఉన్నాయి. సో ఇట్లా పరిస్థితి కొంచెం ఆల్రెడీ గురు కుజుల వలన కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాం. సో ఇక మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఇప్పుడు కుజుడు కర్కాటకానికి వస్తున్నాడు. 45 రోజులు ఉండాల్సిన ఆయన 92 రోజులు ఉంటున్నాడు. మామూలుగా మిథునంలో కూడా కుజుడు స్తంభన జరుగుతుంది గానీ, ఎప్పుడైతే కర్కాటకంలో జరుగుతుందో అది కీలకం. శని కుంభంలో ఉండగా. మళ్ళీ కుజుడు కర్కాటకంలోకి వస్తాడు. కానీ అప్పుడు శని ఉండడు. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? కుజుడు 11లో ఉండి శని యొక్క 2 గృహాలని చూడటం వలన శని శుభగ్రహం కాస్త పాపగ్రహంగా మారి, ఆయన చూసే చూపులు కూడా నెగెటివ్ ఎఫెక్ట్. అంటే శని వచ్చి మళ్ళీ శుక్రుడిని చూస్తున్నాడు. శుక్రుడు పాపగ్రహంగా మారిపోతుంది. బుధుడు అస్తమించున్నాడు. ఎటువంటి శుభగ్రహం లేకుండా అయిపోయింది మన పరిస్థితి అక్టోబర్ 20 నుంచి. ఓన్లీ రాహు మాత్రమే మిగులుతున్నాడు. కాబట్టి త్వరపడండి. ఏదైనా పనులుంటే అన్ని కంప్లీట్ చేసుకోండి. కుజ దశ అయిపోతే మాత్రం మనం బతికిపోయినట్టే. అది కుజదశ అయిపోయిన వారికి ఈ ప్రభావం ఉండదు. అంటే మీరు పుట్టినప్పుడు కుజుడు కర్కాటకంలో ఉంటే 50% ఉండి మనం చెప్పేది వర్తిస్తుంది గానీ, బట్ అదర్‌వైజ్ యూ ఆర్ సేఫ్. ఓకే. సో కాబట్టి ఇక్కడ చూడండి. కుజుడు అంటే ఇక్కడ 1వ స్థానం, అలాగే 2వ స్థానం, 3వ స్థానం, 5వ స్థానం, 6వ స్థానం, 8వ స్థానం, 9వ స్థానం, 11వ స్థానం, 12వ స్థానం. ఆల్మోస్ట్ 9 భావాల్ని నెగెటివ్‌గా ప్రభావితం జరుగుతుంది. గ్రహాలు ఎటువంటి గ్రహం మనకు మిగలల శుభగ్రహం. ఓకే. సో కాబట్టి రెమెడీస్ మీద ఆధారపడాలి. కింద డిస్క్రిప్షన్‌లో హోమ్ రెమెడీస్ ఎలా చేయాలి అన్నీ కూడా వివరించడం జరిగింది. వాటిని వినియోగించుకోండి. ఇక చెప్పడానికి ఏం లేదు. మనం ఎంత సైలెంట్‌గా ఉండి, ఎంత కామ్‌గా ఉంటే అంత మంచిది. ఇప్పుడు మనకు చీకట్లో ఎంత యాక్టివ్‌గా ఉన్నామో అన్ని వస్తువులు మనం తగులుకుంటాం. అవునా కదా? చీకట్లో ఉన్నప్పుడు కామ్‌గా కూర్చోవాలి. ఇప్పుడు అది అట్లాంటి పరిస్థితి. చిమ్మ చీకటి వచ్చే అవకాశం ఉంది ఈ కుజుడు వలన. సో కుజుడికి రెమెడీ చేసుకోవడం వలన శని బతుకుతాడు. శని బతికితే శుక్రుడు బతుకుతాడు. కొంచెం మనకి లైఫ్ ఉంటుంది. సో కాబట్టి కుజదశ అయిపోయిన వాళ్ళు ఓకే. లేదంటే రెమెడీ అన్నా చేసుకొని కొంతన్నా ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఓకే. సో ఇది సూచన. సో అందుకని మీకు ఈ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ అని చెప్పట్లా. ఏది పట్టుకుంటే అది మసైపోతూ ఉంది కాబట్టి చాలా కామ్‌గా ఉంటాం, ఓపికగా ఉంటాం, రెమెడీస్ చేసుకోవడం. ఈ విధంగా ముందుకెళ్ళి జాగ్రత్తగా ముందుకెళ్తారని, సో ఈ అవకాశాన్ని తట్టుకుని, తల వంచుకుని, ఈ ఆళ్ళని తట్టుకుని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. తులా లగ్నం వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. అక్టోబర్. సో 20 వరకు మనకి శని మనకి అందుబాటులో ఉంటాడు. శుక్రుడు కూడా అందుబాటులో ఉన్నాడు. సో కాబట్టి కొంత వివాహ ప్రయత్నాలు, కొంచెం పిల్లలు, సంతానం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే కొంచెం పలు రకాల పాజిటివ్స్ ఉన్నాయి. గురువు అష్టమంలో ఉండటం వలన కొంచెం మన మాట జాగ్రత్తగా ఉండాలి. కొంచెం పనులు డిలే అవుతుంటాయి. కొంచెం కుటుంబంలో అన్యోన్యతలో ఇబ్బంది వస్తూ ఉంటుంది. అనవసరమైన ఖర్చులు జరుగుతూ ఉంటాయి. చేతిలో డబ్బులు ఖాళీ అయిపోతున్నాయి. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఏదో ఒకటి ఇబ్బందులు పెడుతూ ఉంటారు. గృహ సమస్యలు, స్థిరాస్తులు. అది గురు కుజుల వలన నెగెటివ్, శని శుక్రుల వలన పాజిటివ్. అది అక్టోబర్ 20 వరకు క్లుప్తంగా మీకు. ఇక అక్టోబర్ 20 తర్వాత కుజస్తంభన జరుగుతుంది. అంటే మీకు కుజదశ కాకపోతే మాత్రం ఇబ్బంది. జాగ్రత్తగా వినండి. కుజదశ అయిపోతే మీరు పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 20 వరకు ఎలా ఉందో ఆల్మోస్ట్ అలాగే కొనసాగుతుంది. ఇక్కడ ఏమవుతుంది? కుజుడు శని 2 గృహాలను పట్టుకోవడం వలన శని మనకి పాపగ్రహంగా పనిచేస్తున్నాడు. మొట్టమొదటిసారి 30 సంవత్సరాలది ఒక్కసారే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. 1994లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2024లో జరుగుతుంది. సో ఈ శని తను చూసే చూపులు అంటే సప్తమం, 11, 2 కూడా పోయినాయి. అంతేకాకుండా శని వెళ్ళి శుక్రుడి మీద పడ్డాడు పక్క చూపుతో. శుక్రుడు కూడా పాపగ్రహంగా మారిపోయాడు. ఇప్పుడు ఎవరు లేరండి మనకి. బుధుడు అస్తమించున్నాడు. శుక్రుడు 2 గృహాలు పోయినాయి. శని 2 గృహాలు పోయినాయి. మనకి ఏమి మిగల ఒక్క రాహు తప్ప. సో అందుకని ఈ సమయంలో తులా లగ్నంలో జన్మించే వాళ్ళకి చాలా ఇబ్బంది. కుజదశ కనుక తొందరగా పోకపోతే భలే ఇబ్బంది పడతారు. సో ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే ఆల్మోస్ట్ మనకి 9, 10 భావాల్ని పాపగ్రహాలు ఆక్యుపై చేస్తున్నట్టు ఇప్పుడు ఈ లెక్కలో. ఎటువంటి శుభగ్రహం లేదు. భావాలన్నీ పోయినాయి. సో కాబట్టి ఎటు చూసినా చిమ్మ చీకటి. అది మరి చీకట్లో మనం యాక్టివ్‌గా ఉంటే ఏదో ఒకటి పడగొడతా ఉంటాం. ఏదో ఒకటి తగులుతా ఉంటది. సో చిమ్మ చీకట్లో కొంచెం కామ్‌గా కూర్చోవాలి. కరెంట్ పోయినప్పుడు ఏం చేస్తాం? కామ్‌గా కూర్చునే. సో ఇప్పుడేంటంటే చాలా కామ్‌గా ఉండాలి. వీలైనంత వరకు కుజుడి దశ కాకపోతే కుజుడికి రెమెడీ చేసుకోవాలి. సింపుల్ హోమ్ రెమెడీ కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. దాన్ని వినియోగించుకుంటే కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో గురువు 8, 12 ఆయన 2, 4 చూస్తున్నాడు. కుజుడేమో 10లో ఉండి 1, 4, 5 చూస్తున్నాడు. శని పాపగ్రహంగా మారి
7, 11, 2ని చూస్తున్నాడు. శుక్రుడు కూడా పాపగ్రహంగా మారిపోయాడు. సో చెప్పటానికి ఏమీ లేదండి. ఏది పట్టుకుంటే అది మసి. సో కాబట్టి అంటే ఇంత నేను జాగ్రత్తగా ఎందుకు చెబుతున్నా అంటే, సో జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఇబ్బందులకు లోనవ్వద్దు. స్పీడ్‌గా ఎళ్ళొద్దు. ఎంత ఆచితూచి ఎంత అవసరమో అంతే ఇన్వెస్ట్ చేయండి. అంత కడు జాగ్రత్తగా అంటే అంతా కూడా మినిమైజ్ అంటే మినిమమ్‌తో ఎళ్ళాలన్నమాట. అది. సో గుర్తుపెట్టుకోండి ఆ మాట. సో ఈ జాగ్రత్తలు తీసుకోండి. అంటే కుజుడికి రెమెడీ చేస్తే కొద్దిగా శని బతుకుతాడు, శుక్రుడు బతికి ఎట్లా ఉంటే మనం కొంతన్నా ఇల్లు చక్కబెట్టుకోవచ్చు. కాబట్టి ఆ రెమెడీస్ సీరియస్‌గా చేయండి. కుజుడిని క్షమాపణ అడిగితే మాత్రం కొంత మనకి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఈ కష్టకాలాన్ని జాగ్రత్తగా దాటుతారని ఆశిస్తున్నాను. ఈ సూచనలను పాటించి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక వృశ్చిక లగ్నం వారికి ఎలా ఉండబోతుంది? సో అక్టోబర్ 20 వరకు శని యాక్టివ్‌గా ఉండి 4లో ఉండి 6ని చూస్తున్నాడు, 10ని చూస్తున్నాడు. ఉద్యోగంలో కొద్దిగా స్ట్రెస్, ఇబ్బందులు, స్థిరాస్తులు వాటెవర్ కొంచెం ఇబ్బందులు ఏదైనా ఉన్నాయనుకోండి మీకు కాంట్రాస్ట్ చూపిస్తాను. అక్టోబర్ 20 తర్వాత మొత్తం తల్లకిందులైపోతుంది. మీకు కుజదశ కాకపోతే మాత్రం ఇది ఒక వరంలాగా భావించండి. ఆల్మోస్ట్ మనకి 9, 10 భావాలు మీకు పాజిటివ్‌గా ఉంటున్నాయి ఇక్కడ. సో మీకు ఒక్క రాహు తప్ప మిగిలిన వాళ్ళందరూ శుభగ్రహాలుగా పనిచేస్తున్నారు. శని శుభగ్రహంగా పనిచేస్తాడు ఆయన చూపులు. అలాగే శని వచ్చి శుక్రుడి మీద పడటం వల్ల శుక్రుడు శుభగ్రహంగా మారుతున్నాడు. సో మనకు పాపగ్రహం లేదు ఒక్క రాహు తప్ప. 9 గ్రహాల్లో 8 గ్రహాలు పాజిటివ్‌గా మీకు పనిచేస్తున్నాయండి అక్టోబర్ 20 తర్వాత ఈ కుజస్తంభన సమయంలో. అందుకనే ఇది ప్రత్యేక కుజస్తంభన 30 ఏళ్ళకోసారి వస్తుంది. మామూలుగా మిథునంలో కుజస్తంభన ఎక్కడున్నా ఇబ్బంది పెడతాడు. ఎక్కువ కాలం ఉంటే దానికి కుజస్తంభన అంటారు 45 రోజుల కంటే ఎక్కువ ఉంటే. కానీ కర్కాటకంలో శని కుంభంలో ఉండగా ఇది ఒకే ఒక్కసారి జరుగుతుంది 30 సంవత్సరాలకి. మళ్ళీ మీకు ఏప్రిల్ నుంచి జూన్‌లో కూడా కర్కాటకంలో కుజస్తంభన జరుగుతున్నప్పటికి కూడా శని దొరకడప్పుడు. కానీ ఈసారి శని దొరుకుతున్నాడు. సో కాబట్టి ఇది మంచి సదవకాశం. కుజదశ కాకపోతే ఆ శని దొరికాడంటే మీ పంట పండినట్టే. సో కాబట్టి ఇటు మనకి అంటే మీకు ఒక డిపార్ట్మెంట్ అని కాదు. మీకు వివాహంలో లోటుందా? ఉద్యోగంలో లోటుందా? ఫైనాన్షియల్ డబ్బులు ఏమైనా రావాలా? స్థిరాస్తుల దగ్గర ఏమైనా ఆగి ఉన్నాయా? ఏదైనా సరే మీరు ప్రయత్నిస్తే కొంత మనకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇటు కొంచెం విష్ణువుని పూజించుకోండి, హనుమంతుని పూజించుకోండి, శుభగ్రహాలను బలపరచుకోండి. ఏ అంశంలో కావాలంటే ఆ అంశంలో మనకు ముందుకెళ్ళడానికి అవకాశం వచ్చింది. ఒక 2వ భావం, 8వ భావం తప్ప మిగిలిన 10 భావాలు ఆల్మోస్ట్ మనకు నీట్‌గా ఉన్నాయి. ఇక రాహుదశ అయిపోయిందంటే ఆ 10 భావాలు క్లీన్ స్వీప్. అసలు మనకి ఎదురు లేదనమాట. అందువలన ఈ సదవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటారని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ పూజలు చేసుకుని ముందుకెళ్ళినట్లయితే అయితే కుజదశ అయిపోయిందనుకోండి, అప్పుడు మళ్ళీ అక్టోబర్ 20 ముందు ఎలా ఉందో ఆ శని అలాగే ఉంటాడు. మనకి ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు. అప్పుడు మనం హోమ్ రెమెడీస్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎట్లా కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. ఓకే. సో కుజుడు ఉన్న వాళ్ళు ఉత్సాహంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన లైఫ్‌లో కొంత నెగెటివ్స్ అన్నిటిని కవర్ అప్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది చాలా గోల్డెన్ పీరియడ్ 30 సంవత్సరాలు కూడా ఒకసారి వచ్చేది. చక్కగా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ధనుర్లగ్నం వారికి సో ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో అక్టోబర్ 20 వరకు శని యాక్టివ్‌గా ఉండి కొంత ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. మనకి కొంచెం ఉత్సాహాన్ని తగ్గిస్తూ ఉన్నాడు. చేతిలో డబ్బులు ఎస్పెషల్లీ ఫైనాన్షియల్‌గా బాగా ఖర్చులు. అలాగే కొంచెం పిల్లల మాట వినకపోవడం ఇలాంటిది. అలాగే శుక్రుడు కూడా 11వ స్థానంలో ఉండి కొంచెం లాసులు ఇచ్చే అవకాశం ఉంది. కొంచెం ఆచితూచి అడుగు వేయాలి అక్టోబర్ 20 వరకు. సో వివాహ ప్రయత్నాలు పాజిటివ్‌గా ఉన్నాయి. ఏమైనా లోన్స్ తెచ్చుకోవచ్చు. కొంచెం పీస్‌ఫుల్‌గా ఉండొచ్చు. ఉద్యోగం మీద మనం ఎనర్జీ పెట్టొచ్చు. ఉద్యోగానికి సూపర్ యోగం అని చెప్పొచ్చు అక్టోబర్ 20 వరకు. ఆ తర్వాత కూడా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు, కేతువు, గురువు చూస్తున్నాడు, కుజుడు చూస్తున్నాడు. నలుగురు శుభగ్రహాల యోగం ఉద్యోగం ఉంటుంది కాబట్టి సో ఉద్యోగ ప్రయత్నాలు చేయటం గానీ, ఇంప్రూవ్‌మెంట్‌కి గానీ, ప్రమోషన్ గానీ ఏదైనా పాజిటివ్ అక్కడ ఉపయోగించుకోవచ్చు. నెంబర్ 1 అది అక్టోబర్ 20 వరకు. మిగిలిన నెగెటివ్స్ ఉన్నాయి కొన్ని. దానికి శనికి రెమెడీ చేసుకోవాలి. ఇక అక్టోబర్ 20 తర్వాత కుజుడు శని 2 గ్రహాలను చూడటం వల్ల శని శుభగ్రహంగా మారుతున్నాడు. శని చూసే చూపులు కూడా శుభగ్రహాలుగా మారి ఆ శని శుక్రుడిని కూడా మనకు శుభగ్రహంగా మారుస్తూ ఆల్మోస్ట్ ఒక రాహు తప్ప 9 గ్రహాల్లో 8 గ్రహాలు శుభగ్రహాలుగా పనిచేస్తున్నాయి. మీకు కుజదశ కాకుండా ఉంటే గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్. కుజదశ కాకుండా ఉంటే మాత్రం ఇది మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీ మీకు. 12 భావాల్లో ఆల్మోస్ట్ 9 భావాలు మన చేతిలో ఉంటున్నాయి. అంటే చాలా పాజిటివ్‌లో ఉంటున్నాం. మనం పట్టింది బంగారం అవుతుంది. సో ఇటు లాభస్థానం చూసినా, అటు ఫైనాన్షియల్‌గా చూసినా ఒక్క వివాహ స్థానం సప్తమము అలాగే లగ్నం తప్ప మిగిలిన ఆల్మోస్ట్ మన చేతిలోకి వచ్చినాయి. 4లో రాహు ఉన్నాడు కాబట్టి రాహు దశ అయిపోయిందంటే మీకు 10 భావాలు మీ చేతిలోకి వచ్చినట్టు.
సో 12లో 10 భావాలు పాజిటివ్ ఉండంటే చాలా రేర్ ఈవెంట్. 30 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సో కాబట్టి కుజుడు అంటే హనుమంతుడు. హనుమంతుడు చక్కగా పూజ చేసుకుంటే కుజుడు ఇంకా బలంగా మీకు ఫలితాలు ఇస్తాడు. అలాగే గురువు అంటే విష్ణువు. సో విష్ణు పరంగా పూజ చేసుకోవడం. ఈ 2 గనక మీరు బాగా కవర్ చేసుకున్నారంటే చాలా పాజిటివ్‌గా ముందుకెళ్ళొచ్చు. ఇక నేను ఒకటని చెప్పలేను. మీకు వివాహం గావచ్చు, ఇటు ఉద్యోగం గావచ్చు, లేదా లాభం గావచ్చు, ఇటు సోదరుల గురించి ఏమన్నా గావచ్చు, లేదంటే ఫాదర్ ప్రాపర్టీస్ గావచ్చు. ఏ డిపార్ట్‌మెంట్ అని చెప్పడానికి లేదు. ఏదైనా సరే మీకు ఎంత పాజిటివ్ మీ జీవితంలో కలగగలిగితే అంత అవకాశం ఉంది ఈ 3 నెలలు. జనరల్‌గా 45 రోజులు ఉండేవాడు ఈసారి కుజస్తంభనం వల్ల 92 రోజులు ఉంటున్నాడు. వేరే చోట స్తంభం జరిగితే అంత ఫలితం ఉండదు గానీ, ఇక్కడ స్తంభం జరగటం అది శని కుంభంలో ఉండగా. మళ్ళీ ఈసారి స్తంభంలో అట్లా ఉండదనమాట. అందుకనే 30 సంవత్సరాలు వచ్చే ఈ సదవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ ఎ ట్రూ సెన్స్. సో యుటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక మకర లగ్నం వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. అక్టోబర్ 20 వరకు మనకి శని యాక్టివ్‌గా ఉంటాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. తర్వాత శని ప్రభావం ఉండబోట్లేదు. సో శని మీకు 2లో ఉండి 4ని చూస్తున్నాడు, 11ని చూస్తున్నాడు. లాభస్థానాన్ని ఇంతకుముందు చెప్పినట్టే ఆయన అష్టమాన్ని చూస్తూ ఉన్నాడు. సో స్థిరాస్తుల్లో గాని, ఇటు కొంచెం లాభాలకు గాని కొంత ఆయన ఫైనాన్షియల్‌గా బాగా సపోర్ట్ చేస్తున్నాడు. శుక్రుడు 10లోకి వచ్చాడు. సో దానివల్ల కొంత ఉద్యోగ పరంగా పాజిటివ్ అనేది కనిపిస్తుంది. వాహనాల కొనుగోలుకు పాజిటివ్ కనిపిస్తుంది. ఇదంతా అక్టోబర్ 20 లోపు మాత్రమే. అక్టోబర్ 20 తర్వాత చూడండి ఇక మీ కుజదశ కాకపోతే, కుజదశ అయిపోతే మాత్రం మీరు వర్రీ అవ్వద్దు. కుజదశ కాకపోతే కుజుడు శని 2 గ్రహాలను పట్టుకోవడం వలన శని పాపగ్రహంగా మారి, ఆ పాపగ్రహం వెళ్ళి శుక్రుడి మీద పడి, శుక్రుడిని పాపగ్రహంగా మార్చి శని చూసే చూపులు మొత్తం 9 గ్రహాలు ఒక రాహు తప్ప 8 గ్రహాలు మనకు నెగిటివ్ గా వర్తిస్తున్నాయి కుజదశ కాని వారికి. కాబట్టి ఇది గమనించాల్సిన అవసరం. అంటే చిమ్మ చీకటి కమ్ముకున్నప్పుడు మనం ఎంత జాగ్రత్త కాముగా ఉంటే మంచిది. ఎంత చీకట్లో యాక్టివ్‌గా ఉన్నాం ఏదో తగులుతుంది పడిపోతాయి అన్ని. సో చీకటి అంటే కరెంట్ పోగానే ఏం చేయాలి? కాముగా కూర్చోవాలి. సో అలా ఇక్కడ మనం కుజుడికి రెమెడీ చేసుకుని కొంచెం ప్రశాంతంగా ఉండాలి. చాలా స్లోగా వెళ్తే మంచిది. కుజుడికి రెమెడీ చేయడం వల్ల శని బతుకుతాడు, శని బతికితే శుక్రుడు బతుకుతాడు. ఎంతో కొంత మనం ముందుకెళ్ళొచ్చు. సో కింద డిస్క్రిప్షన్ లో హోమ్ రెమెడీ ఇవ్వడం జరిగింది. అది మీరు ఉపయోగించుకోండి. సో ఎందుకంటే మనకి 12 భావాలే ఉంది. దాంట్లో ఆల్మోస్ట్ 9, 10 భావాలు నెగిటివ్ లో ఉంటే ఏం చేస్తాం చెప్పండి? సో ఒకటని చెప్పడానికి లేదు. ఏది పట్టుకుంటే అది మసి అయిపోతుంది అనమాట. అది. సో కాబట్టి ఇటు లాభస్థానం పోయింది, ఉద్యోగం పోయింది, వివాహం పోయింది, పిల్లలు, సంతానం అన్ని రకాలుగా పోయినాయి అనమాట. సో అందుకనే మీకు ఒకటే చెబుతున్నాను. సింపుల్ గా కుజదశ కాని వాళ్ళు కుజుడికి రెమెడీ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చినట్టుగా కుజుడికి క్షమాపణ అనుకుని మనం కొంచెం ఎట్లా బయటపడవచ్చు. అది. ఎందుకంటే ఆ కుజుడు వచ్చి శని మీద పడి, శని వచ్చి శుక్రుడి మీద పడి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. ఒక సైకిల్ దంటే అన్ని సైకిళ్ళు పడిపోతుంటాయి. సో అట్లా ఉంది పరిస్థితి. కాబట్టి కొంచెం గడ్డు పరిస్థితి. చాలా సంయమనంతో మనం ముందుకెళ్ళినట్లయితే జాగ్రత్తగా దీన్ని దాటొచ్చు. సో కేవలం 3 నెలలు 45 రోజులు ఉండేది ఈసారి మనకి 92 రోజులు వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చింది. ఇది 30 సంవత్సరాలు ఒకే ఒకసారి జరుగుతుంది. శని కుంభంలో ఉండగా కుజుడు కర్కాటకంలోకి వచ్చినప్పుడు 1994లో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. సో కాబట్టి దీనికి మీకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇక నెల చిన్న మార్పులు ఉంటే అవి ప్రతి నెలలో నేను చెబుతూ ఉంటాను. ఓకే. సో దీన్ని గమనించి ఈ రెమెడీస్ చేసుకుని వేరే వాళ్ళకి కూడా తెలియజేయండి. సో ఈ జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తే సేఫ్ గా బయటపడతాం. ఓకే. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ సేఫ్ మంత్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో కుంభలగ్నం వారికి సో అక్టోబర్ 20 వరకు మనకి శని అందుబాటులో ఉంటాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. సో శని 3వ స్థానాన్ని, 10వ స్థానాన్ని, ఉద్యోగ స్థానాన్ని చూస్తున్నాడు. కొంచెం వివాహానికి కొంచెం సపోర్ట్ ఇస్తున్నాడు. శుక్రుడు 9లోకి వచ్చి ఏదో ఫైనాన్షియల్ కొంత బెటర్మెంట్ కి అవకాశం ఇస్తూ ఉన్నాడు. నవమాధిపతి నవమంలోకి రావటం వలన. ఓకే. అది ఒక అక్టోబర్ 20 వరకు. ఇక ఆల్రెడీ గురువు 4లో ఉన్నాడు, కుజుడు 5లో ఉన్నాడు. కొంచెం ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. మనం పోయిన మాస ఫలితాల్లో చెప్పుకున్నట్టుగానే. సో ఇటు సంతాన పరంగా కావచ్చు, ఇటు లాభస్థానం పోయింది, అటు అష్టమం కొంచెం కోర్టు తీర్పుల్లో నెగిటివ్ కనిపించవచ్చు. సో ఇట్లా కొంచెం ఏదైనా కొంచెం డిలేస్ కొద్దిగా ఆల్రెడీ స్లోగానే వెళ్తుంది బండి. సో ఇప్పుడు ఇక మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు కుజుడు అక్టోబర్ 20 తర్వాత నుంచి కుజ స్తంభన అంటే ఆయన మిథునంలో స్తంభం జరుగుతుంది. కానీ ప్రత్యేకం అంటే ఈ కర్కాటకంలో కుజుడు ఉంటాం, కుంభంలో శని ఉంటాం. ఇది ప్రత్యేకత. 30 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. 94లో వచ్చింది మళ్ళీ. అంటే శని కుంభంలో ఉన్నప్పుడు కుజుడు ఇక్కడ ఉంటే 8వ చూపుతో శనిని చూస్తాడు. శని 2 గృహాలను చూడటం వల్ల శనిని పాపగ్రహంగా మారుస్తున్నాడు మనకి. ఆ పాపగ్రహం వెళ్ళి శుక్రుడి మీద పడుతున్నాడు. సో దాంతో మనకి 9 గ్రహాల్లో 8 గ్రహాలు నెగిటివ్ గా పనిచేస్తున్నాయి మీకు. సో గుర్తుపెట్టుకోండి ఈ మాట. సో కాబట్టి ఇది చాలా సీరియస్. అంటే ఆల్మోస్ట్ మీకు 12 భావాల్లో 9 భావాలు నెగిటివ్ గా ఉన్నాయి.
ఇక 5, 11 న్యూట్రల్ గా ఉన్నాయి. 2లో రాహు ఉన్నాడు. రాహు దశ ఉంటే కొంతవరకు ఏదో కొంత పర్లేదు గానీ, బట్ అదర్‌వైజ్ రాహు తప్ప మిగిలిన అన్ని గ్రహాలు పాపగ్రహాలుగా పనిచేస్తున్నాయి. సో కుజదశ కాని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజదశ అయిపోతే మీకు అంత వర్రీ లేదు. సో కాబట్టి ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇది ప్రత్యేకంగా మీకు చెప్పడం జరుగుతుంది. సో కుజుడికి రెమెడీ చేసుకోవాలి, కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాం. సో ఈ కుజుడు 6లో ఉండి 9ని చూడటం, 12. సో ఫైనాన్షియల్ గా బాగా ఇబ్బంది పెడుతున్నాడు. నెంబర్ 1. గురువు ఏంటి 4, 10ని చూస్తున్నాడు. సో అది ఉద్యోగ పరంగాను, స్థిరాస్తుల పరంగాను. శని 1, 7ని చూస్తున్నాడు. సో వివాహంలో. సో శని పాపగ్రహంగా మారాడు కాబట్టి. సో కాబట్టి చెప్పటానికి ఏం లేదు. పట్టుకుంటే మసి. అది చిమ్మ చీకట్లో ఉన్నాం, ఎక్కువ యాక్టివ్‌గా ఉంటే ఏదో ఒకటి తగులుకుంటాం, పడిపోతాం. కాబట్టి కామ్‌గా కూర్చోవటం, కుజుడికి రెమెడీ చేసుకోవటం, ప్రశాంతంగా ఈ సమయాన్ని దాటడం అనేది ముఖ్యం. సో పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏం పెట్టుకోవద్దు. సో రిస్క్ తీసుకునే కార్యక్రమాలు అయితే అస్సలు తీసుకోకూడదు. సో మీకు కింద డిస్క్రిప్షన్ లో సింపుల్ హోమ్ రెమెడీస్ ఇచ్చాం గురువుకి, కుజుడికి. కుజుడికి రెమెడీ జరిగితే కొంత శని బతుకుతాడు, శని బతికితే శుక్రుడు బతుకుతాడు, కొంత మనం ఎంతో కొంత కొంచెం సేఫ్‌గా వెళ్ళొచ్చు. సో కాబట్టి తలదించుకుంటే ఆలవెళ్ళిపోతుంది. ఈ సూత్రంతో కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. ఓకే. సో విష్ యూ హావ్ ఎ సేఫ్ మంత్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో మీన లగ్నం వారికి సో ఈ మాసం ఎలా ఉండిపోతుందో చూద్దాం. అక్టోబర్ 20 వరకు కొంత మనకి ఏలినాటి శని, కొంచెం శుక్రుడు కూడా అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు. వాహనాలతోనూ ఆడవాళ్ళు ఇంట్లో ఫైర్‌తోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. లేదంటే వాహన ప్రమాదాలు. మీన లగ్నానికి అష్టమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉంటున్నాడు. సో గమనించి ముందుకెళ్ళాలి. అలాగే ఇంట్లో కూడా కొంచెం గొడవలు, కొంచెం ఎస్పెషల్లీ స్త్రీలతో కొద్దిగా ఇబ్బందులు, అలా స్త్రీలకి గాని, స్త్రీలతో గాని ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత సేఫ్ అండి. అది అక్టోబర్ 20 వరకు. అలా కొంచెం ఉద్యోగ స్థానం బాగుంది. కొంచెం వివాహానికి కూడా ఏమన్నా ప్రయత్నాలు చేస్తే మంచి సంబంధాలు దొరకవచ్చు. అవి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. కొంచెం లాభస్థానం. సో కొంత వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అది పాజిటివ్ సైడ్. సో స్థిరాస్తులు, ఉద్యోగము, లాభాలు, వివాహము కొంత పాజిటివ్ ఉంది గానీ, ఇందాక చెప్పినట్టుగా కొన్ని ఎస్పెషల్లీ అన్యోన్యతా భావం, అలా కొంచెం ప్రమాదాలు, యాక్సిడెంట్లు జాగ్రత్తగా ఉంటే చాలు. అది అక్టోబర్ 20. అప్పటి వరకు శని, శుక్రుడు యాక్టివ్‌గా ఉంటారు. కావాలంటే రెమెడీస్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లో సింపుల్ హోమ్ రెమెడీస్ ఇవ్వడం జరిగింది. ఇక అక్టోబర్ 20 తర్వాత చూసినట్టయితే ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి. మీకు కుజదశ గనక కాకపోతే గుర్తుపెట్టుకోండి, అది క్లాస్. కుజదశ కాకపోతే కుజుడు శని 2 గ్రహాలను పట్టుకోవడం వలన శని శుభగ్రహంగా మారుతున్నాడు. మీకు ఏలినాటి శని వర్తించదు ఈ సమయంలో. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ప్లస్ శని చూసే చూపులు కూడా శుభత్వం చెందుతాయి. ఆ శని వెళ్ళి శుక్రుడి మీద పడుతున్నాడు. శుక్రుడు శుభగ్రహంగా మారుతున్నాడు. శని శుభగ్రహంగా మారుతున్నాడు. బుధుడిని కుజుడు చూస్తున్నాడు. బుధుడు అస్తమించి ఉన్నాడు. సో సూర్యుడు ఆల్రెడీ దొరికేసి ఉన్నాడు. సూర్యుడు ఇల్లు కూడా శుభత్వం చెందుతుంది. సో 9 గ్రహాల్లో 8 గ్రహాలు మీకు పాజిటివ్ గా మారుతున్నాయి. సో దట్స్ ద గుడ్ న్యూస్. సో ఇంతకంటే మంచి అవకాశం రాదండి. గోచారంలో బెస్ట్ కాంబినేషన్ 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. శని కుంభంలో ఉండగా కుజుడు కర్కాటకంలో ఉన్నప్పుడే ఇది జరుగుతుంది. జనరల్ గా 45 రోజులు ఉండేది, ఈసారి 92 రోజులు. జనరల్ గా కుజస్తంభం జరుగుతూ ఉంటుంది 30 సంవత్సరాలకు ఒకసారి. మిగిలిన కుజస్తంభంలో ఇంత ప్రత్యేకత ఉంది కానీ ఈ కుజస్తంభానికే ప్రత్యేకత ఉంది. అందుకని ఇది ప్రత్యేక కుజస్తంభం అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, కుజుడు 5లో ఉన్నాడు, 8ని చూస్తున్నాడు, గురువు 7ని చూస్తున్నాడు, 9, 11, 12, 2, 3, 5 చాలా భావాలు మీకు పాజిటివ్ వచ్చినాయి. అంటే పట్టింది బంగారం అవుద్ది. మీకు వివాహం కావాలంటే వివాహానికి వెళ్ళొచ్చు. ఉద్యోగం కావాలంటే ఉద్యోగ స్థానం అయితే అఫ్కోర్స్ న్యూట్రల్ గా ఉంది. స్థిరాస్తులు, ఉద్యోగ స్థానం 2 మనకు దొరకలేదు. న్యూట్రల్, నెగిటివ్ అయితే కాదు. సో కాబట్టి వీలైనంత వరకు మీ ఏ పనులు, కోర్టు కేసులు అవ్వచ్చు, ఆరోగ్యం అనవచ్చు, లేదంటే లోన్స్ కావచ్చు, వసూళ్లు కావచ్చు, ఫైనాన్షియల్ గా కావచ్చు, లాభాలు అనొచ్చు. ఎందుకంటే మీకు నవమాధిపతి అయిన కుజుడు 11ని చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, నవమాధిపతి 11ని చూస్తే ఆకస్మిక ధనలాభం. సో కాబట్టి ఈ కుజస్తంభన సమయంలో మీకు ఆకస్మిక ధనలాభం వరించే అవకాశం కూడా ఉంది. ఓకే. సో కాబట్టి పలు రకాలుగా మంచి ఉన్నాయి. నేను ఇంతని చెప్పలేను. ఎంత ఉత్సాహంగా ఉండి చక్కగా విష్ణువుని పూజించుకోండి, హనుమంతుని బాగా పూజ చేసుకోండి. కుజుడు మీకు ఇంకా బలపడి, శుభగ్రహాలు బలపడి ఇంకా ఈ మేలు అనేది బాగా జరగటానికి అవకాశం ఉంది. సో మనకి ఇదేంటంటే ఆల్రెడీ కొంత ఏలినాటి శనితో ఇబ్బంది పడే వారికి ఇది ఒక ఓదార్పు, ఒక మంచి సపోర్ట్ అని చెప్పొచ్చు. మనకి ఈ 92 రోజులు కూడా గోల్డెన్ పీరియడ్. చక్కగా వినియోగించుకుని మంచిగా ప్రోగ్రెస్ అవుతారని ఆశిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.